అది లిక్కర్ స్కామ్, అందులో అరెస్ట్లని. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు ఒక మాట అడగాలనుకుంటున్నాను నేను. బహుశా ఈ దేశంలోనే, ఎందుకంటే వేరే దేశాల గురించి నాకు తెలియదు, కానీ ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని, అంటే మంచి సారాయిని సరసమైన ధరలకు ఇస్తాను, చౌక ధరలకు ఇస్తానని ఎన్నికల హామీగా ఇచ్చి ప్రకటించి అధికారం లేకొచ్చిన మొట్టమొదటి దాన్ని ఏమనాలి, నాణ్యమైన లిక్కర్ చీప్ రేట్లు అని చెప్పుకునే కాలాన్ని చూసాం. బహుశా మీరు ఒక్కరే అయింటారు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏమి సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా, దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు మీరు. అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్ టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషనర్ గారు ఈ ప్రివిలేజ్ ఫీజుని పెంచాలి, వీలైతే 10 పెంచాలి అని మీ ముందు ప్రపోజల్స్ పెడితే ప్రత్యక్షంగా మీ ప్రభుత్వం దాన్ని మాఫీ చేసింది అన్న విషయాన్ని మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. దాంట్లో సంతకం పెట్టిన వారు ఆనాడు నా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు. నాకు సమాచారం ఉన్నంత వరకు డిజిటల్గా మీరు కూడా అప్రూవ్ చేశారు అని. బహుశా దీన్ని స్కామ్ అని అంటారా, ఏమంటారో మీరు చెప్పాలి మాకు. అంతేకాదు, మీరు ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. మాట్లాడితే మీరు ఎస్బీఐ ఆగ్రోస్ దాన్ని మీరు వాడారు. అసలు మీ హయాంలోనే కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్టిలరీలకి అవకాశం ఇచ్చింది, అనుమతి ఇచ్చింది? గుర్తెచ్చుకోండి ఒకసారి. ఎస్పీవై ఆగ్రోస్కి కానీ, విశాఖ డిస్టిలరీకి కానీ, పిఎంకే డిస్టిలరీకి కానీ నాకున్న సమాచారం మేరకు మీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తు. మీరు మర్చిపోతారు మీరు చాలా. అట్లాగే మీరు చాలా విషయాలు మాట్లాడుతుంటారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వ పరంగా ఏదైనా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా,
ప్రైవేటు పరంగా వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుందా? మీరేం మాట్లాడారంటే అన్నీ మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చాం, కావాల్సి ఇచ్చారు మీరని. బాబు గారు, మీరు గుర్తెచ్చుకోవాలి, ఎంతైనా కానీ మన రంగు మర్చిపోకూడదు. ఒకవేళ కంటెదురుగా కనిపించకపోవచ్చు, కానీ ఇది గురువింద గింజ సామెత. ఇది మీ హయాంలో దాదాపు 69% ఆర్డర్లు మీరు కంపెనీలని 4కే ఇచ్చారు కదా, 4-5కి. 54% పైగా కొనుగోలు ఇప్పటికి కూడా మీరు 4-5 కంపెనీలు చేశారు కదా. అంటే మీరు ఎవరికి మేలు చేద్దామనుకున్నారు? దీన్ని స్కామ్ అనరా? అంతకంటే దీన్ని ఇంకా గొప్ప విషయం మాట్లాడుకుందాం. మీ నూతన పాలసీలో ప్రభుత్వ రంగం నుండి, ప్రభుత్వం అమ్మే దాని నుండి మీరు ప్రైవేట్కి ఇచ్చి ప్రత్యక్షంగా ఆ ఇసుక మద్యంలో మీ వాళ్ళకు లాభం చేకూర్చడానికి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బహిరంగంగా. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. చివరికి అప్లికేషన్లు పెట్టడానికి కూడా కష్టమైంది ఈ రాష్ట్రంలో. మర్చిపోవద్దండి. బహుశా మీరే చెప్పారు 2-3 సందర్భాల్లో. షాపుల కోసం కొట్టుకున్నారు. వేరే వాళ్ళు వస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పారు. 30% దాకా మా కమిషన్ ఇవ్వాలని బహిరంగ చెప్పిన మీ విషయాలు ఉన్నాయి. లేకుంటే స్థానికంగా ఉన్న మీ నాయకులకు భాగస్వామ్యాలు ఉన్నాయి. అనంతపురం లాంటి పట్టణంలో అయితే ఒక షాప్ కోసమే కొట్టుకున్న సంగతి. ఇవన్నీ స్కామ్ అంటారు అనుకుంటా నేను. బహుశా మీరు చాలా ఫ్రీ హ్యాండ్ అంటారే, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనిపిస్తుంది. మీరు చెప్పే మాటకి చేసే పనికి ఏనాడూ సంబంధం లేదు. ఈ మద్యం విషయంలో కూడా ఏం చెప్పారు? బెల్ట్ షాప్ ఉంటే ఏదో పట్టుకోవాలనా? రండి చూపిస్తాం. బెల్ట్ షాపులు లేని ఊరే లేదు. 1-2 బెల్ట్ షాపులు లేకుండా పోతే అది ఊరే కాదేమో అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున. మీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే ఆ నేపథ్యంలో మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. ప్రభుత్వ పరంగా అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అనేక కంపెనీల్ని కట్టడి చేస్తే మద్యం యొక్క అమ్మకాలు తగ్గుతాయి. మరి అమ్మకాలు పెంచడానికి మీరు ఉన్నారా? మీ దగ్గర ప్రొహిబిషన్ శాఖ కూడా ఉంది అక్కడే. మీరు మద్యం అమ్మకాలని పెంచడానికి శాఖ పెట్టండి, ద ప్రమోషన్ ఆఫ్ ద లిక్కర్ సేల్స్ అని. ఎట్లాగో ఇప్పటికే మూల సందుకి ఆఖరికి బెల్ట్ షాపులతో నడిపిస్తున్నారు అనుకోండి మీరు. పైగా మీరు మాట్లాడితే చీప్ లిక్కర్ అని. బహుశా నాకు గుర్తుండే ఆ బ్లూ స్ట్రీమ్లు, అట్లా గోల్డెన్ ప్రైడ్స్, అట్లా పేర్లు మర్చిపోయినా. ఇటువంటివన్నీ మీ కాలంలోనే. కనుక అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. గతంలో బహుశా మీరు మర్చిపోయే ప్రయత్నం చేసింటారు. చాలామంది బయట చెప్పారు మీకు కావలసిన వాళ్ళు. లేకుంటే ఈ లిక్కర్ తయారీదారుల యజమానులు ఎక్కడికి వెళ్ళారు? ఆ CCIకి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. అందులో తమాషా సార్, కంప్లైంటే తమాషా అనిపిస్తుంది నాకు. ఆ కంప్లైంట్లో మీరు చెప్పింది ఏంటంటే, మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి, సప్లయర్స్కి. అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ని అనుమతించడం లేదు ఎవరికి, ఆబ్జెక్టివ్ బేసిస్ పైన. అట్లాగే కన్జ్యూమర్ల యొక్క ఛాయిస్ మేరకు, డిమాండ్ మేరకు మీరు అసలు సారాయి అమ్మే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు. అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు? కానీ CCI ఏం చెప్పిందంటే అసలుకి ఏం లేదు, ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది అని ప్రకటించింది. ఇక్కడ విషయమే లేదని కొట్టేసింది. అదే దానిపైన మళ్ళా మీరు ఈ రోజున వైసీపీ నాయకుల పైన అదే అభియోగాలతో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో ఆయన కంప్లైంట్ ఇచ్చాడట, దాన్ని ఎంక్వైరీ చేశారట, సాక్ష్యం లేదు, వాంగ్మూలాలు తప్ప. ఆ వాంగ్మూలాలు కూడా సగం మీ నాయకత్వంలో
కాస్త ప్రెజర్ ఉపయోగించేసి ఈ మాట ప్రెజర్ చేసి భయపెట్టి అనే మాట ఎందుకు వాడుతున్నా అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి మాకు, మీరు బెదిరింపులు కంటే మీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం మాలాంటి వాళ్ళకు బాధాకరం. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్పింది, మీరు దయచేసి విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దండి, ఫిజికల్గా మీరు బాధించద్దండి, వీలైతే కోర్టు ద్వారా న్యాయవాదుల సమక్షంలో దాన్ని చేయండి, బలవంతంగా సంతకాలు పెట్టించుకోవద్దండి అని చెప్తూ ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో చెప్పాలనుకుంటా ఉన్నాం. మీకేం కావాలో చెప్పండి, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. మీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆదాయాల్లో రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి, రెవెన్యూ లోట్లు, స్టాంప్ రిజిస్ట్రేషన్ డబ్బులు రావడంలే, మీరు నమ్ముకున్న సారాయి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడంలే, ఫీల్డ్ మీద సిండికేట్లు ఏర్పడి 10, 20, 30, 50 రూపాయలు బాటిల పైన క్వార్టర్ పైన పెంచి అమ్ముకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవేవి మీకు స్కాముల్లా కనపడం. వాటి గురించి మాట్లాడే ప్రయత్నం మీరు చేయరు. మేము మర్చిపోవాలి, మీరు కొత్తగా కొనుక్కుంటున్న 170 కోట్ల హెలికాప్టర్ విషయాన్ని మేము మర్చిపోవాలి, లేక చిన్న వర్షాలు వస్తేనే మునిగిపోయి అమరావతి గురించి మేము మర్చిపోవాలి. మేము మాట్లాడడానికి వీల్లేదు. కనుక ప్రతి అడుగులో కూడా మీ యొక్క రాజకీయ దురుద్దేశం కనిపిస్తూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టగలమని. నేను మాట చెప్పాలనుకుంటున్నా. బహుశా ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇంకెవరికీ లేరు. బహుశా మీరు అశేషమైన ఆదరణ చూసి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తారనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తూ ఉన్నారు. దీనికి తగిన రీతిలో సమాధానం చెప్పడానికి తగిన సమయం కోసం కూడా ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా పురాతనమైన పాతకాలానికి సంబంధించిన రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటూ ఉంటారు. మీతో బిల్ గేట్స్ మాట్లాడతారు, బిల్ క్లింటన్ మాట్లాడతారు, అసలుకి నరేంద్ర మోడీ గారు రాత్రింబగళ్ళు మీతో మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఈ దేశంలోనే ఒక విషపూరితమైన రాజకీయ కార్యకలాపాలకు మీరు బీజాలు వేస్తూ ఉన్నారు. ఒక పాయిజనస్ సీడ్స్ని మీరు విత్తుతూ ఉన్నారు. అవి ఎటు మారుతాయో మీరు అర్థం చేసుకోవాలా మీ విజ్డమ్లో. అది సొసైటీలోకి కూడా ప్రాకుతూ ఉంది. ఈ రాష్ట్రంలో హింస అనే ఒక ధోరణి పెరుగుతూ ఉంది. మాటలతోనో సంప్రదింపులతోనో జరగాల్సిన పనులు చివరికి హత్యల దాకా కొట్టుకుని ఈరోజే మా అనంతపురం జిల్లాలో చూశాను. ఆఖరి బాబు ఇద్దరు రైతుని, ఒక ఫ్యామిలీని కొట్టుపడేశారు. అక్కడికక్కడ పెరుగుతూ ఉంది. ఇదే మీరు భవిష్యత్తు తరాలకు నేర్పించబోతూ ఉన్నారు. దాని ఫలితాలు, ఆ విషాల యొక్క విష ఫలితాలు మీకే అందుతాయి. మీరు గమనించుకోవాలి. అట్లా కాబట్టి మీరు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ సాధ్యం కాదు. ఇది డెమోక్రసీ. ఇది మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం, మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం, మాకు ఓట్లు వచ్చాయి మేము చేస్తాం, కుదరదు. అట్లా మహా గొప్ప గొప్ప నియంత్రణ చూసింది ఈ ప్రపంచం. కుదరదు. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు ఉండాల్సిందే. వెళ్తారు అసలుకి నిజంగా ఎంత స్పష్టంగా నేకెడ్గా మీరు అనుకుంటా ఉన్నారు. ప్రజలకు గమనించడం లే, తెలియజేయడం లే, వాళ్ళకి తెలియదులే అనుకుంటా ఉన్నారు. మీరు ఈ రోజున మీ పరిపాలనలో దేవతా వస్త్రాలను ధరించి ఉన్నారు. మీరు సూపర్ 6 లేదు, ఆదాయం లేదు, మాట్లాడే వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇండస్ట్రీస్ని లేక పెట్టుబడులని మీగా చెప్పుకునే ప్రయత్నం. ఏమైనా మాట్లాడితే మీ దగ్గర అరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, అది అరుస్తూ ఉంటుంది. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, ఒకే మాట. చివరికి ఈరోజు నేను ఒక వార్త చూశాను.
సెకీ చైర్మన్ ఆయన తొలగించారు అని. ఆ సెకీ చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సంబంధం ఎందుకు నాకు తెలియదు. ఆఖరికి సెకీతో అగ్రిమెంట్ చేసుకుంది బహుశా చాలా దూరంగానే, ఆయన రాకముందే 23లో వచ్చాడు అనుకుంటా. కనుక దయచేసి మీరు కొద్దిగా ఆలోచించాలి. మీ మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ మాట్లాడదాం. మీరు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో? అసలు మీ దగ్గర లిక్కర్ కేసు ఉన్న ఆధారం లేదో చెప్పండి. ఎవరు ఏ విధంగా కంప్లైంట్ చేశారో చెప్పండి. ఇదే కంప్లైంట్తోనే కదా మీరు సీసీఐకి పంపించింది. మీరు పంపలేదు అంటారేమో, బయట చెప్తారు, బయట అంటా ఉన్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ రైట్. రాంగ్ అయితే ఇది నేను చేయగలిగింది ఏం, ఐ విల్ కరెక్ట్ ఇట్. మరి వాళ్ళు చేసిన ఆరోపణలతో ఇక్కడ పోయింది, అక్కడ క్లియర్ చిట్ ఉంది, అక్కడికి ఏం లేదు ఇక్కడ. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులో ఎక్కడ సంతకం పెట్టారా? మాట్లాడారా? అంటే ఒక డిస్కషన్లో కూర్చుంటేనే కేసులు పెట్టేస్తారే. ఈ మధ్యకాలంలో చాలామంది అనధికార వ్యక్తులు మీతో కలిసి కూర్చుంటారు కదా, వాళ్ళపైన కేసులు పెడతారా? తిరుపతిలో ఒక ఆయన పారిపోయాడే, కేసు పెట్టేస్తారా? మీరు పెట్టేయండి మళ్ళీ. కనుక ఇది ఎవరినో భయప్రాంతులు చేసి, ఒక భయాన్ని క్రియేట్ చేసి రాజ్యాన్ని పరిపాలిద్దాం, లేక అధికారాన్ని ఆపుకుందాం అంటే కుదరదు. మీరు చెప్పినవన్నీ డొల్లం మాటలు అర్థమైపోయింది. మీరు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే, అధికారం కోసం మీరు ఏమైనా మాట్లాడతారని మరొక్కసారి నిరూపితమైంది. మీ ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా ఫస్ట్ టైం మీ హయాంలోనే మీ ఐఏ ఆఫీసర్లు వేరే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లో ఒక డిమార్కేషన్ వచ్చింది. చాలా దురదృష్టకరం. బహుశా మీ యొక్క యాటిట్యూడు లేకపోతే మీరు చేసే ఈ విష బీజాల యొక్క ఆ ఫలితం, ఆ విష ఫలాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇప్పటికీ దాన్ని, లేక మీరు వాడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని వాడుతున్నారో, మొత్తం మీద వాడేవాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇందులో ఏమీ లేదు. మీరు ఎదుగుతూ ఉన్నారు. ఎంత తమాషగా ఉందంటే, మీరు కంక్లూజన్కి వచ్చేసి ఆ కంక్లూజన్ కోసం మీరు కారణాలు వెతికే పరిస్థితి. మీరు ఏందో మీకేం కావాలో బుర్రలో పెట్టుకొని దానికోసం వెతుక్కొని కరెక్ట్ సమాధానాలు ఇవ్వలేదని ఒక మాట. కరెక్ట్ సమాధానం అంటే ఏందో స్లిప్ ఇవ్వచ్చు కదా పాపం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి, ఇవే చెప్పండి మీరు అని. కనుక అసలు లిక్కర్ స్కామ్ అనేది చెప్పాం కదా అప్పట్లో మీరే. ఈరోజు జరుగుతున్న పరిస్థితి గమనించండి. మీరు ఇబ్బంది ఏం లేదు, చిన్న విషయం. ఎక్కువ దూరం పోతండి. మీరు కొత్తగా కడుతున్న ఇంటి చుట్టుపక్కల ఏదైనా పోతే మీకు బెల్ట్ షాప్ కనిపిస్తుంది. బెల్ట్ షాప్లో రేట్లు కనిపిస్తాయి. ఆ షాప్ ఎవరి పేరుతో ఉందో తెలుస్తుంది. ఆ షాపులు ఏ విధంగా వచ్చాయో తెలుస్తుంది. ఆ షాపులు ఎంత ప్రజాస్వామ్యయుతంగా పేర్లకు వచ్చాయో తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తలేవు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మీరు రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాన్ని పరిపాలించాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలి. మీరు రాగద్వేషాలకు అతీతంగా కాకుండా ఏం మాట్లాడరు. మీరు అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు పాపం అని ఇదేది అసలు ఇట్లా మాట్లాడుతున్నాడే. కనుక ఈ రోజున సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో సిసిఐ కొట్టేసిన ఒక కేసుని ఒక సిట్లో నేను ఉండలేనని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోతే, అయినప్పటికీ మీరు దాన్ని కొనసాగించే క్రమంలో దాన్ని ముందు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో హర్షణీయం కాదన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మీరు ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ సిఐడి పెట్టిన కేసుని మీరు ముందుకు పోనీయడంలే. బాబు గారు మిమ్మల్ని గుర్తు చేస్తాను, అట్లాగే సంబంధిత అధికారులకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ కేసు ముందుకు పోవడంలే. చాలా ఆధారాలు ఉన్నాయి. నోట్ టు కాపీ టు పిఎస్ టు సీఎం సంతకం పెట్టిన నాటి మంత్రి, డిజిటల్గా మీరు అప్రూవ్ చేశారని చెప్తున్న ఆ రోజు విషయం,
అట్లాగే మాఫీ చేసిన దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రివిలేజ్ ఫీజ్, అట్లాగే ఇంట్రడ్యూస్ చేసిన అనేకమైన కొత్త కొత్త బ్రాండ్ల పేరు గుర్తులేవు, బ్రాండ్లు ఏంటో అని 2-3 గుర్తున్నాయి అంతే. అట్లాగే డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చింది మీరే అన్న సంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. డిస్టిలరీలకు పర్మిషన్ ఇస్తే ఏమన్నా వస్తుందో తెలియదు, కానీ డిస్టిలరీలు ఇకపోతే ఏమొస్తుందో మీరు చెప్పాలి. మీ మనసులో ఉన్న దురుద్దేశం ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, ప్రజల యొక్క ప్రేమను చూసి తట్టుకోలేక, దాన్ని అడ్డుకోవడం చేతగాక, ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు రావడానికి మీకు ఏమాత్రం అవకాశం లేక, దాన్ని ఓర్వలేకనే మాట కాదు, కానీ దాన్ని చూసి భయపడుతూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రతి చర్యను కూడా వైసీపీ కార్యకర్త గమనిస్తూ ఉన్నాడు. మీరు వేసిన లేక మీరు భయపెడదామనుకున్న ప్రతి అంశం కూడా తేలిపోయింది అంశం అది. వైసీపీ కార్యకర్త ఈ రోజున భయపడడానికి సిద్ధంగా లేడు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడే ఏ విధంగా రక్షించుకోవాలో పార్టీని, ప్రజల్ని అని ఆలోచిస్తూ ఉన్నాడు. దీన్ని గమనించమని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. కక్షపూరిత రాజకీయాలకు మీరు ఆపేసేయండి. ఇది మంచిది కాదు. ఏదైనా సరే మనం ఏమిస్తే అదే ఎదిక్కి వస్తుంది. బాబు గారు ఈ మాట చాలాసార్లు మన అయ్యవాళ్ళు మనకు చెప్పినారు. మనం ఏమిస్తే అది మనకు వస్తుంది తిరిగి. దయచేసి అర్థం చేసుకోమని కోరుకుంటూ, విచక్షణతో కూడిన, ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజల జీవితాలని బాగు చేసే విధంగా, ప్రజల జీవితాలు శాంతి భద్రతలతో సుఖంగా ఉండే విధంగా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మీ ముందు సీఎంలతో కూడా, మీ సీనియర్లతో చర్చించి నిర్ణయం తీసుకోమని కోరుకుంటూ, నేను లేని వాటి మీద టైం తీసుకోవద్దండి. ఏమీ కాదు, కొద్ది రోజులు ఇబ్బంది పెట్టచ్చు కాక, మీరు ఇబ్బంది పెడితే, లేక కొద్ది రోజులు మిగతా పనులు మానేసి ఈ పనుల గురించి ఆలోచించాల్సి రావచ్చు గాక. అంతేగాని అంతకుమించి ఏమి ఉండదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నిజంగానే ప్లీజ్ గివ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ సిఐడి డిపార్ట్మెంట్. ఎందుకంటే మీ యొక్క సచ్చీలత నిరూపించుకోవడం కోసం ఆ సిఐడి పెట్టిన కేసుని ముందుకు తీసుకెళ్ళండి. జనంకు అర్థమవుతుంది. జనంకు బాగా అర్థమైంది మీ యొక్క పెంచిన సారాయి రేట్లు, 20, 30, 40, 50 రూపాయలు పెంచిన సిండికేట్ రేట్లు, ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన మద్యం షాపులు, అట్లాగే ఊరూరున వాడవాడిన ఉన్న జీవితాలు నాశనం చేస్తున్న బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులు లేని కాలం ఎక్కడ? ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేని కాలం ఎక్కడ? కాబట్టి దయచేసి లిక్కర్ స్కామ్ అనే మాటకి అర్థం మీ దగ్గర నుంచి వెతుక్కోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన కోరుకుంటా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని, గౌరవ జీవితాన్ని కోరుకుంటా ఉన్నారు. అది ఇవ్వడం చేతగాని ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ని అనుసరిస్తుందని చెప్పడానికి బాధపడుతూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.